మిత్రులారా, ఇప్పుడు మనం 88వ శ్లోకానికి ప్రవేశించాం. అయితే ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే, చాలామంది మహనీయులు వాళ్ళకి ఇంకా ఈ ప్రపంచంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరండి. అంతమంది భక్తులు లెక్క మీద ఉన్నారట. అందులో మెయిన్ శ్రీరాముడు, అగస్త్యుడు, బ్రహ్మ, వీళ్ళని మించిన వాళ్ళు అసలు విశ్వంలో ఎక్కడా లేరండి. అలాంటి వాళ్ళంతటి వాళ్ళని అయితేనే తప్ప నేను నీ అర్చన కానీ స్తోత్రాన్ని కానీ ధ్యానాన్ని కానీ నేను చెయ్యలేను సుమా ఓ పరమేశ్వర. అప్పుడే అంతటి వాడిని అవుతేనే నేను దానికి సమర్థుడిని అవుతాను అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో ముందు శ్లోకాన్ని చదువుకుందాం. యదా కృతాంభోనిధి సేతుబంధన కరస్థలాధకృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మసంభవః తదా శివార్చాస్తవ భావనక్షమః. ఇప్పుడు పద విభాగం చూద్దామండి. శివ అంటే ఓ శంకర, నే యదా ఎప్పుడు, కృతాంభోనిధి సేతుబంధన అంటే కృత అంటే చేయబడిన, అంభోనిధి సముద్రమునందు, సేతు వారధిని, బంధన కట్టుట కలవాణ్ణి, వారధిని నిర్మించిన వాణ్ణి అనగా శ్రీరాముణ్ణి, భవాని అవుతాను, కరస్థలాధకృత పర్వతాధిప అంటే కరస్థల అంటే అరచేతితో, అధకృత క్రిందకి చేయబడిన అంటే అణచబడిన, పర్వతాధిప పర్వత ప్లస్ అధిప అంటే పర్వతరాజము అయిన విద్యాపర్వతము కలవాణ్ణి, భవాని అవుతాను, లంఘిత అంటే అతిశయించబడిన అంటే అతిక్రమించబడిన, పద్మసంభవ బ్రహ్మ కలవాణ్ణి బ్రహ్మంను మించిన వాణ్ణి, భవాని అవుతాను, తదా అప్పుడు, తే నీ యొక్క, అర్చాస్తవ భావనక్షమ అర్చా అంటే పూజించడం, స్తవ స్తోత్రం చేయడం, భావన భావించడం అంటే ధ్యానం చేయడం అనే వాటి యందు క్షమ సమర్థుణ్ణి, భవాని అంటే అవుతాను అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొత్తంగా నార్మల్గా శ్రీరాముడు పూజించడంలోని, అగస్త్యుడు స్తోత్రం చేయడంలోనూ, బ్రహ్మ ధ్యానం చేయడంలోనూ గొప్పవారని ఇక్కడ మనకి తెలియచెప్తున్నారండి. శంకరులు ఏమంటున్నారంటే, అంత గొప్పవారికి పూజ చేయగలిగిన అర్హత స్తోమత ఉండాలి అంటే సముద్రానికి వారధిని కట్టిన శ్రీరాముడు అంతటి వాడు అవ్వాలటండి. సముద్రానికి సేతు కట్టడం అంటే అంత ఈజీ అయిన పనా? ఇంతవరకు ఎవరైనా ఇంకెక్కడైనా మనం ఎగ్జాంపుల్స్ చూసేవాడిని. ఒక మనిషి వితౌట్ ఎనీ టెక్నాలజీ, ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత బోల్డ్ బ్రిడ్జెస్ కడుతున్నారు సముద్రంలో. కానీ ఫస్ట్ సముద్రంలో వంతెన కట్టినది, అది కూడా ఆ స్టోన్స్ అన్నవి ఇప్పటిదాకా సైంటిస్ట్ కూడా రీసెర్చ్లో అవి న్యాచురల్గా ఫామ్ అయిన స్టోన్స్ అన్నారు. అవి వాటిని తీసుకొచ్చి సముద్రంలో ఫ్లోట్ అయ్యేలా చేసి వారధి కట్టాడండి. ఆ ఘనత శ్రీరాముడు ఒక్కడికే దొరికింది. అతడే మొదటివాడు, అతడే చివరివాడు. అందుకే రాముడు చేసిన పనికి అంత ప్రాముఖ్యం ఉందండి. అంతేకాదు, శివభక్తుడైన శ్రీరాముడు అండి రావణ్ణి చంపేసి, యుద్ధం అయ్యి రావణ్ణి చంపేసి వచ్చి మనకి తెలుసు కదా, రామేశ్వరం దగ్గర శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి తనకి శివునిపై గల అనంతమైన భక్తిని, ప్రేమ గౌరవాల్ని చాటుకున్నాడండి. అంతేకాదు, రావణుడు సాక్షాత్తు శివభక్తుడు. అయితే రావణ్ణి చంపడం అన్నది, అతడు శివభక్తుడు కదా అని శ్రీరాముడు చంపలేదండి. అతడు ఎందుకు చంపాడు అంటే, అతనిలో ఉన్న కామ ప్రవృత్తి, దుష్టత్వం ఇవన్నీ నిర్మూలించబడాలి అని రావణ్ణి శ్రీరాముడు చంపాల్సి వచ్చిందనమాట. అయితే అందుకే శంకరాచార్యులు వారు శ్రీరాముడు అంతటి వాడినైనా కాను,
నిన్ను అర్చించడానికి అంటారన్నమాట. తర్వాతది అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని క్రింద కణచడం. ఒకసారి వింధ్య పర్వతంలో మేరు పర్వతంతో తగ్గు పెట్టుకుని ఆ ఆకాశంతో ఎత్తుకు ఎదిగిపోతుంటండి. ఎత్తిపోతే ఎలా అండి, మరి అటువాళ్ళు ఇటువాళ్ళు అటు కదలలేరు కదా. అయితే దాని యొక్క గర్వాన్ని అణచాలని అగస్త్యుల వారు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి బయలుదేరుతారండి. అప్పుడు వింధ్య పర్వతం అగస్త్యుల వారిని చూసి నమస్కరించి వారికి దారి ఇవ్వడానికి తల వంచుతుందండి. అయితే తాను దక్షిణ భారతం నుండి తిరిగి వచ్చే వరకు అలాగే వంచిన తల అలాగే ఉండాలి, అది ఎత్తడానికి వీలు లేదని అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని ఆదేశిస్తాడండి. అందుకే నేటికి మీరు చూస్తే ఈ రోజుకు కూడా వింధ్య పర్వతాలను అలాగే తల వంచి కిందకి అణచివేయబడి కనబడతాయండి. అంటే చూసుకోండి, అదొకటి. రెండోది ఇంకోటి ఏంటి, శ్రీరాముడు రావణునితో యుద్ధం రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అది కొన్ని రోజులు అయ్యేటప్పటికి అలసిపోతాడండి శ్రీరాముడు. ఇంకా నిస్పృహ వస్తుంది. ఏంటి, ఏ విధంగా ఏం చేసినా ఇతన్ని చంపలేకపోతున్నాను ఎలాగా అని నిస్పృహతో నిరాశతో అలాగ దిగులుగా కూర్చుంటాడండి. అప్పుడు 3,000,000 దేవతలు పైనుంచి చూస్తూ ఉంటారు ఆకాశంలో. అప్పుడు అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి బోధిస్తాడనమాట. అప్పుడు ఆ సూర్యస్థుతితో కలిగిన ఉత్సాహంతో శ్రీరాముడు వెంటనే రావణ్ణి చంపేస్తాడు. ఓకే, అందుకే మనం కూడా ఉదయాన్నే స్నానం అవ్వగానే, అంటే 11 గంటలకి స్నానం చేస్తాను అంటే నాకు తెలియదు, అయినా కూడా తప్పులేదు. ఆదిత్య హృదయం నోటికి అంటూ వస్తే రోజులో ఎప్పుడైనా మనం చదువుకోవచ్చండి. అయితే ఉదయం స్నానం అవ్వగానే ఆదిత్య హృదయం మంత్రాన్ని పారాయణ చేస్తే ఏంటండి, మా మనిషికి తేజస్సు, ఆరోగ్యము, శక్తి, ఉత్సాహము ఇవన్నీ కూడా లభిస్తాయండి. సో అంత మహత్తరమైన స్తోత్రాన్ని అందించింది ఎవళ్ళండి, అగస్త్యులు. అదే ఇక్కడ శంకరులు అన్నారు. అగస్త్యుల్లాగా స్తోత్రాలు చేయడం కూడా నాకు అంత గ్రేట్ కూడా కాదు నేను అని. ఇంకా మూడోది ఏమన్నారు, బ్రహ్మ యొక్క ధ్యానం అన్నారు. అదేమిటి కదా అంటే, బ్రహ్మను మించిన శక్తి కలవాడు బ్రహ్మ అన్నది. ఇంకా చూసుకోండి చాలా పవర్ఫుల్ కదండి. అతడే శివుణ్ణి అలా ధ్యానిస్తూ ఉంటారటండి. అయితే బ్రహ్మ నారాయణ నాభి కమలంలోంచి వచ్చాడండి, అది మనందరికీ తెలుసు. పద్మనాభుడు అంటారు కదా విష్ణుమూర్తిని, అతని నాభిలో పద్మ ఉంటుంది. ఆ పద్మంలో ఉద్భవించిన వాడు బ్రహ్మ. అయితే కొన్నాళ్ళకి బ్రహ్మకి డౌట్ వస్తుంటాయి, ఏమిటిది నేను అసలు ఈ పద్మంలో కూర్చోవడం ఏమిటి, అసలు ఈ పద్మంలో ఎలా వచ్చాను నేను అని ఆ నాళం గుండా కిందకి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తారండి. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అలా ధ్యానం చేసిన వాడు బ్రహ్మటండి. అందుకే బ్రహ్మగారు చేసిన ధ్యానానికి ధ్యానం అంత ప్రసిద్ధి అయిందనమాట. ఆ బ్రహ్మంని మించిన వాడిని అయితేనే ఈశ్వరుని ధ్యానం చేయడానికి సమర్థుల్లో అవుతానని అదే చెప్తున్నారన్నమాట శంకర్లు. సో శ్రీరాముడి యొక్క పూజ, అగస్త్యుడి యొక్క స్తోత్రం చేయడం, బ్రహ్మ యొక్క ధ్యానం చేయడం, వీళ్ళంతా గొప్పవాళ్ళని, వాళ్ళలా తను అలాంటి పూజా కార్యక్రమాల్ని ఎలా నేను చేయగలను తండ్రి అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ విధంగా తను ఏంటంటే, మనం కానీ త్రికరణ శుద్ధిగా శంకరారాధన చేస్తేంట శ్రీరాముడు, అగస్త్యుడు, బ్రహ్మ అంతటి వారం అవుతామని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంతలాగా మనోవాక్కులకు అందనంత గొప్పవాడు పరమేశ్వరుడు అని ఈ శ్లోకం యొక్క భావం.